ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న కామర్స్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉషోదయం. ఆల్రెడీ మనకి యూనిట్ 1, యూనిట్ 2 ఎగ్జామ్స్ జరిగిపోయి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు మన కామర్స్ ఎగ్జామ్ కూడా జరగబోతుంది. ఇప్పుడు ఈ వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక కామర్స్ లెక్చరర్గా చాలామంది స్టూడెంట్స్ కామర్స్లో ఈ మధ్యన అవగాహన తగ్గించుకొని, ఆసక్తి తగ్గించుకొని కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. కామర్స్లో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. ఎందుకంటే చాలా ఈజీ సబ్జెక్ట్. మన పుస్తకాలు ఉన్న సైజుని చూసి భయపడకండి. ఈ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం చెప్తున్నాను. ముఖ్యంగా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, అంటే ఎవరు బ్యాక్వర్డ్ అనకూడదు. బ్యాక్వర్డ్ అనేది ఎవరు ఉండదు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే. ఆసక్తి లేకపోవడం వల్ల కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కామర్స్లో హై స్కోర్ మనం సాధిస్తున్నారు. ఆల్రెడీ చాలామంది 99 తెచ్చుకుంటున్నారు. ఎక్కువ స్కోరు కామర్స్లోనే వస్తుంది. ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోరు కామర్స్లో వస్తుంది. చాలా కాలేజెస్లో కాలేజీ ఫస్ట్ కూడా కామర్సే వస్తుంది. అయితే ఈ వీడియో ఎవరి కోసం చేస్తానంటే, కామర్స్ ఫెయిల్ అయిపోతామేమో అనే డౌట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే కామర్స్లో పాస్ గ్యారంటీ సెకండ్ ఇయర్. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా పాస్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ 4 క్వశ్చన్స్ కూడా మనకి ఫస్ట్ యూనిట్ అంటే మొదటి 2 చాప్టర్లలోనే ఆ 4 క్వశ్చన్స్ కూడా మనకు కవర్ అయిపోతాయి. అలానే 2 మార్క్స్కి వస్తే మనకి 8 ఇస్తాడు. మనం 5 రాయాలి. ఆ 5లో 3 క్వశ్చన్స్ ఇవే చాప్టర్స్ నుంచి కవర్ అయిపోతాయి. అండ్ ఆల్మోస్ట్ 26 మార్క్స్ మనం గెయిన్ చేయగలం మొదటి 2 చాప్టర్స్ నుంచి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు అంతర్జాతీయ వర్తకం నుంచి మనం కేవలం 26 మార్కులు ఈ 2 చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. మనకి ఫస్ట్ లెసన్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేవలం మనం ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే దాని నుంచి మనకి ఒక 14 మార్క్స్ లేదా 12 మార్క్స్ కంపల్సరీ. మీరు ఏ పేపర్ చూడండి, ప్రీవియస్ పేపర్ చూడండి, కంపల్సరీ దాని నుంచి వస్తే. సెకండ్ చాప్టర్ అంతర్జాతీయ వర్తకం, దీని నుంచి కూడా సేమ్ మనకి ఇలానే 12 ఆర్ 14 మార్క్స్ మనకి వస్తుంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పే ఈ క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ ఫేజ్లో భయం పోగొట్టుకోవడానికి ఫస్ట్ నేను చెప్పే ఈ 10 క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకోండి. ఈ 10 క్వశ్చన్స్తో పాటు మనకి చాలా 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 సింపుల్, చిన్న పిల్లలు కూడా చేయగలిగే ప్రాబ్లం అనుకుంది. అసంపూర్తి రికార్డు నిర్వహణ 10వ చాప్టర్ పార్ట్ బి, అకౌంటెన్సీలో 10వ చాప్టర్ ఒంటిపొద్దు విధానం అంటాం. ఆల్రెడీ మీకు సిలబస్ అయిపోయింది, మీ సార్స్ చెప్పుకుంటారు. చాలా చాలా ఈజీ. ఫస్ట్ అందరూ కాలేజీకి ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతిరోజు కాలేజీకి వెళ్తే కంపల్సరీ పాస్ అయిపోతారు. ఇక టాపిక్లకు వస్తే ఫస్ట్ చాప్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్ రకాలు, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి తేడాలు 2 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా చిన్నవండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తేడాలు అనేది టేబుల్ ఉంటుంది. మీరు బుక్లో చూడండి. ఆ టేబుల్లో ఉన్న మొత్తం కూడా రాయని అవసరం లేదు. మనకు 5 మార్క్స్ కాబట్టి 5 డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ అది నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అది నేర్చుకున్నాక ఎంటర్‌ప్రెన్యూర్ రకాలు కేవలం 4 ఉంటాయి. ఈ 4 రకాలు మనకు 5 మార్క్స్కి ఉపయోగపడుతుంది. 2 మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తేడాలు, నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ రకాలు, ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోండి. అలానే ఎంటర్‌ప్రెన్యూర్ లక్షణాలు చాలా ఉంటాయి. అందులో మీరు 5 నేర్చుకోండి. 5 సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి 5 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. యాజ్ పర్ బ్లూ ప్రింట్
మనకి 5 మార్కులు మాత్రం ఇస్తుంది. కాబట్టి 5 మార్కులకి 5 రాస్తే సరిపడదు. ఎంటర్‌ప్రెన్యూర్ అనగానేమి, ఎంటర్‌ప్రెన్యూర్ లక్షణాలను ఇచ్చిన కంపల్సరీగా నిర్వచనం ఒకటి రాసుకోండి. 4 or 5 సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి. కంపల్సరీ మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అలానే ఎంటర్‌ప్రెన్యూర్ విధులు, ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇది కూడా ఒక 5 విధులు మీకు ఏవైతే చిన్నవనిపించేవి అందులో నేర్చుకోండి. ఈ 4 క్వశ్చన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఉన్న అవకాశాలు, ఈ 5 క్వశ్చన్స్ మాత్రమే మీరు ఫస్ట్ చాప్టర్ నేర్చుకోండి. అలానే సెకండ్ చాప్టర్కి వస్తే అంతర్జాతీయ వర్తకం, ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. అదే చాప్టర్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. విదేశీ వర్తకంలో రకాలు మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకం. అంటే దాని నుంచి 2 మార్క్స్ కూడా రావచ్చు, 5 మార్క్స్ రావచ్చు. 2 మార్క్స్ అంటే ఏదో సైడ్ హెడ్డింగ్ ఇస్తారు. ఎక్కువగా మనకి మారు వర్తకం, ఎంట్రీ ఫ్లో వర్తకం అనేది రెగ్యులర్గా రిపీట్ అవుతుంది 2 మార్క్స్. అలాంటి దృష్టిలో పెట్టండి. రెండో క్వశ్చన్ స్వదేశీ వర్తకానికి విదేశీ వర్తకానికి తేడాలు. ఇది కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఒక్కసారి చదివితే వచ్చేసింది. మొత్తం టేబుల్లో ఎన్నున్న పాయింట్స్ మీరు 5 పాయింట్స్ మాత్రం చక్కగా నేర్చుకోండి. ఫస్ట్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను. హై స్కోర్ కావాలని వాళ్ళు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది ఓన్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, అంటే పాస్ గ్యారంటీ కోసం. ఈ వీడియో చూసి నేను చెప్పినట్టు ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే పాస్ గ్యారంటీ, వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. స్వదేశీ వర్తకం, విదేశీ వర్తకం తేడాలు ఒక 5 పాయింట్స్ నేర్చుకోండి. మీకు మీరు ఇంటి దగ్గర ఫస్ట్ చూడకుండా రాసుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ వర్తకం ప్రాముఖ్యత ఆర్ ప్రయోజనాలు. అంతర్జాతీయ వర్తకం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, లోపాలు, ఇదంతా ఒకటే క్వశ్చన్ కింద మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కానీ మనకి వాడు ఇచ్చేది 5 మార్క్స్ కాబట్టి ఏదో ఒక పార్ట్ ఇస్తాడు. అంతర్జాతీయ వర్తకం ప్రాముఖ్యత రాయండి అంటాడు, లేదా అంతర్జాతీయ వర్తకం లోపాలను రాయండి అంటాడు. మనం రాసేటప్పుడు మాత్రం చిన్నదే, చదివేటప్పుడు మొత్తం చదవాలి. ఎందుకంటే ప్రాముఖ్యత అయిన అవ్వచ్చు, లోపాలైన అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ మొత్తం చదువుకుంటాం. నెక్స్ట్ వస్తే సెర్జ్, SEZ సెర్జ్. ఈ సెర్జ్ క్వశ్చన్ కూడా మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సెర్జ్ జేయాలు రాయండి అంటాడు, సెర్జ్ ప్రయోజనాలు రాయండి అంటాడు, లేదా సెర్జ్ లోపాలను రాయండి అంటాడు. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్లో చాలా చిన్న పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ మాత్రమే, సైడ్ హెడ్డింగ్స్ కూడా ఉండవు. చాలా ఈజీగా ఒక 5 నిమిషాలు కరెక్ట్గా ఇష్టపడి చదివితే వచ్చేస్తుంది. 5 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్క క్వశ్చన్. సెర్జ్ యొక్క జేయాలు, లక్ష్యాలు, లేదా ప్రయోజనాలు, లోపాలు, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే మనకి వాడు 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెర్జ్ అనగానే ఏమనేది 2 మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ యూనిట్ ఈ 2 చాప్టర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు అంతర్జాతీయ వర్తకంలో ఉన్న 10 క్వశ్చన్స్ ఏది విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం ఓన్లీ పాస్ గ్యారంటీ 10 చదవండి అని చెప్తాను. ఈ 10లో మళ్ళీ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అని చెప్పి నేను 5 చదువుతాను, 6 చదువుతాను అంటే మనం చదవని క్వశ్చన్ వచ్చిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఈ 10 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్. అంటే మీరు పాస్ అవుతారని మీకు మీరు నమ్మకం కలగడానికి ఈ 10 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా 4 5 మార్క్స్ వస్తాయి. అలాగే 3 2 మార్క్స్ వస్తాయి. అంటే 26 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 26 మార్క్స్తో పాస్ అవ్వం కదా. కాబట్టి చాలా చాలా ఈజీ లెక్క. అకౌంటెన్సీలో 10వ చాప్టర్, అంటే యాక్చువల్గా అకౌంటెన్సీ మొత్తం చాలా ఈజీనే. భయపడిన వాళ్ళు భయపడతారు, కాలేజీకి ఎగ్గొట్టిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు తప్పించి మీ సార్లు లేకపోతే మేడం ఆల్రెడీ చెప్పుకుంటారు. చాలా చాలా ఈజీ. కొద్దిగా వింటే మనం హై స్కోర్ తెచ్చుకోవచ్చు. అకౌంటెన్సీ 50 out of 50 ఈజీగా వస్తాయి. అది ఇప్పుడు బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కోసం ఓన్లీ ఒంటి పద్దు విధానం అనే లెక్క ఉంటుంది. చాలా ఈజీ అండి. పరీక్షలు చాలా ఈజీగా, ఇందులో 7 మార్క్స్ వస్తున్నాయి. 5 మార్క్స్ లెక్క ఒకటి, అలాగే 2 మార్క్స్ లెక్క ఒకటి ఇస్తున్నారు. చాలా ఈజీ. 2 మార్క్స్ అంటే
రెండు ఇస్తాడు. ముగింపు మూలధనం, ప్రారంభ మూలధనం. ముగింపు మూలధనం నుంచి ప్రారంభ మూలధనం తీస్తే అదే ఆన్సర్. దానికి 2 మార్క్స్. అలానే 5 మార్క్స్కి ముగింపు మూలధనం ఇస్తాడు, ప్రారంభ మూలధనం ఇస్తాడు, అదనపు మూలధనం ఇస్తాడు, సొంత వాడకాలు ఇస్తాడు. చాలా ఈజీగా ముగింపు మూలధనంకి సొంత వాడకాలు కలిపి ఆ వచ్చిన అమౌంట్ నుంచి ప్రారంభ మూలధనం కానీ అదనపు మూలధనం కానీ తీసివేస్తే అదే ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీగా ఇస్తున్నాడు పరీక్షల్లో కూడా. కాబట్టి ఎవరు కూడా ఆధారపడకండి. దీని నుంచి మనకు 7 మార్క్స్ వస్తాయి. దీనికి తెలివితేటతో సంబంధం లేదు. నేను తెలివైన ఉన్నా, నేను తెలివి తక్కువ ఉన్నా, నేను నేర్చలేను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థి కూడా అత్యంత ఈజీగా చేయగలిగిన ప్రాబ్లం. నెక్స్ట్ సిలబస్ చేంజ్ అవుతుంది, ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే అందరూ పాస్ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా సెకండ్ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది. అత్యంత ఈజీగా ఉంది ఇప్పుడున్న ప్యాటర్న్. పార్ట్ ఏలో వాణిజ్య శాస్త్రంలో కేవలం 10 క్వశ్చన్స్. పార్ట్ బిలో మీకు నేను ఎక్కువ భారం పెట్టలేదు. బుక్ మనకి ఎంత సైజు ఉన్నా ఒకే ఒకటి లెక్క నేర్చుకుని అంటున్నాను. అది కూడా దాన్ని లెక్క అనడానికి కూడా లేదు. ఒకటి కలపడం, 2 తీసివేయడం. తెలుగు మీడియం అవని, ఇంగ్లీష్ మీడియం అవని, తెలివైన వాళ్ళు అవని, తెలుగు తక్కువ వాళ్ళు అవని 7 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టు. ఒకవేళ మీరు ఇప్పుడు కాలేజీకి వెళ్ళకో, నేర్చుకోకో ఇబ్బంది పడితే ఎటువంటి మొహమాటం పడకుండా మీ సార్ని అడగండి. సార్ ఒక్కసారి నాకు ఒంటి పది విధానం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆయన చాలా సరదాగా చెప్తారు. మీరు డౌట్ అడిగితే ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పడానికి రెడీగా, మీరు నేర్చుకోవాలో తప్పించి ఎన్నిసార్లు చెప్పడానికి అందరూ రెడీగా ఉంటారు. ఇంకా మీకు భయమో మొహమాటమో ఉంటే మీ తోటి స్టూడెంట్ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి ఎవరైతే నేర్చుకున్నారో, తెలివైన వాళ్ళని ఉన్నారో వాళ్ళని ఒకసారి అడగండి. కేవలం 5 మినిట్స్లో వచ్చేస్తుంది. టైం కవర్ అవుతుంది. పరీక్షలు కూడా మనకి టైం సేవ్ అవుతుంది. యాక్చువల్గా 5 మార్క్స్ అంటే మనం 9 మినిట్స్ కేటాయిస్తాం. కానీ ఇది ఓన్లీ 1 మినిట్లో అయిపోతుంది. అంటే మనకి 8 మినిట్స్ లేదా 2 మినిట్స్ అవుతుంది. చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. అవి 26 మార్కులు, ఇవి 7 మార్కులు. అంటే 33 మార్కులు ఆల్రెడీ మనం గెయిన్ చేసుకున్నాం. ఇంకో 2 మార్కు ఎక్కడైనా మనకు కలుస్తుంది. మీకు తెలిసిన విషయమే. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళిన వాళ్ళైతే ఆటోమేటిక్గా కొన్ని మీకు చదవకపోయినా కొన్ని గుర్తొస్తుంటాయి సార్ చెప్పేవి. ఎవ్రీడే కాలేజీకి వెళ్ళండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన ఈ ప్యాటర్న్ ఫాలో అయితే ఎవరు ఫెయిల్ అవ్వరు. మిగతావన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో ఈ 10 ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో ఉన్న 10 క్వశ్చన్స్ నేర్చుకోండి. అలాగే అసంపూర్తి రికార్డుల నిర్వహణ ఒంటి పది విధానంలో ఈ 7 మార్క్స్ నేర్చుకోండి. 100% క్వార్టర్లో కానీ పబ్లిక్ పరీక్షలు కానీ పాస్ అవుతారు. పబ్లిక్ పరీక్షలు ఉద్దేశించి నేను చేస్తున్నాను ఈ వీడియో. రాబోయే పబ్లిక్ పరీక్షలు టైం తక్కువ ఉంది. ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ అంటున్నారు. జనవరి నెల అంతా మనకి పండగ హాలిడేస్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఉండేదంతా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్. 3 మంత్స్ పాస్ అవ్వడానికి చాలా ఎక్కువ. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ చదవండి. ఇవి వచ్చేసాక సెకండ్ ఫేజ్లో 60% తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. ఆల్రెడీ పాస్ అయిపోతామనే నమ్మకం మీకు వచ్చింది కాబట్టి 60% మార్క్స్. కామర్స్లో నాకు 60% రావాలని అనుకోండి. మీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ నాకు ఆల్రెడీ నేర్చుకున్నాను. ఇంకా ఈజీగా ఎలాగంటే వ్యాపారేతర సంస్థలు లాంటి కోచింగ్ 10 మార్క్స్కి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అలాంటివి నేర్చుకోండి. ఈజీ టు హార్డ్ వెళ్ళండి. మనకు హార్డ్ అనేది లేదు. యాక్చువల్గా ఇంటర్మీడియట్ లెవెల్లో కామర్స్లో